నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఇదే ప్రజా ప్రభుత్వం. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా అవసరాలు తీర్చేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తుందని ప్రభుత్వ విపి యనమల దివ్య అన్నారు. తొండంగి మండలం కొమ్మనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి ఆమె ప్రభుత్వ అధికారులతో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న యనమల దివ్య చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చుతుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. తొండంగి మండలం కొమ్మనాపల్లిలో కోన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు సీనియర్ నేత యనమల రాజేష్తో ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఆమె ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల నుంచి ఆరా తీసిన ఆమె అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రభుత్వ శ్రీమతి యనమల ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం గంపెడాసతో వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే చాలా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. మిగతా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, మాజీ జడ్పీటీసీ చొక్కా కాశీ, కాలిబోయిన చంద్రరావు, ఏదాల రామకృష్ణ, స్థానిక నాయకులు కోన రాంబాబు, బోనేపల్లి శంకర్రావు, కుర్రా వెంకన్న, కుర్రా సోమరాజు, కాకాడ నాని, కాకాడ సహదేవుడు, కాకాడ బాబి, కుర్రా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సమస్యలకు గ్రామపెద్దలకు అలాగే మా కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 16 నెలలు కావచ్చు. ఈ 16 నెలలు కూడా పేద ప్రజలకి ఎలాగో ఉపయోగపడతామని ఆలోచించి మీ అందరికీ కూడా ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చామో ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అలాగే పెరిగిన పెన్షన్లు కానివ్వండి, ఇలాంటి అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఇలాంటి అన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూనే వస్తున్నాం. ఎలక్షన్ లో ఇంకా కొత్త పెన్షన్లు రిలీజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చాము. అవి కూడా త్వరలో రిలీజ్ అవుతాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రజా దర్బారు యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ప్రజల దగ్గరికే నేరుగా నాయకులు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన. ఆ ఆలోచన మేరకి ఇవాళ మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నాను. ఇందులో ప్రధానంగా వచ్చిన సమస్యలు వచ్చేసి నా దగ్గరికి మన ఎస్సీపేటలో వాటర్, డ్రైన్స్, అలాగే రోడ్లు కూడా ఇవన్నీ తప్పకుండా మన హయాంలోనే పూర్తి చేస్తాము. అలాగే ఇప్పుడే మీ నాయకుడిని నేను కనుక్కున్నాను. ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇప్పటి వరకు మీ గ్రామానికి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 20 లక్షల్లో కూడా మీ అందరికి 4 రోడ్లు పూర్తయినాయి. రోడ్లు అన్ని బాగా కనిపిస్తున్నాయా? అభివృద్ధి మీ ఊర్లో జరుగుతుంది అన్నట్టు మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందా? మీ అందరికీ కూడా రోడ్లు పడ్డాయా? అలాగే ఇంకో 2 రోడ్లు కూడా ఎస్సీపేటలో ఇంకో 2 రోడ్లు కూడా శాంక్షన్ అయినా అవి కూడా త్వరలో వేసేస్తారు. ఆల్రెడీ వాటికి చెప్పడం కూడా జరిగింది. అవే కాకుండా ఇంకా ఒక 10-11 రోడ్లు కూడా మీ నాయకులు తీసుకొచ్చి ఇచ్చారు. అవి కూడా తప్పకుండా లిస్ట్ లో పెట్టి మన హయాంలోనే అవి కూడా పూర్తి చేస్తాం. అలాగే జల్ మిషన్ ద్వారా కూడా మనం మీ అందరికీ కూడా ఇంటింటికి కుళాయి ఏదైతే మనం ఎన్నికలప్పుడు హయాంలో టైంలో మేము ఏదైతే హామీ ఇచ్చామో మీ అందరికీ కూడా ఇంటింటికి కుళాయి కనెక్షన్ అనేది అది కూడా తప్పకుండా నెరవేరుతుంది అందరికీ కూడా. కాబట్టి మీకు ఏ చింత అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు మీ ఊరు, మీ కుటుంబం కూడా ఆర్థికంగా నిలబడుతుంది. మీ ఊర్లో కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ ఒకటి తెలుసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నదే పేదల ప్రభుత్వం. ఏ ప్రభుత్వం మనల్ని భయభ్రాంతులు సృష్టిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మన బాగోగులు చూసుకుంటుందో అది మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి మీ బాగోగులు మీరు బాగుండాలని చెప్పేసి ఆలోచించే ప్రభుత్వం. గత ప్రభుత్వంలా కాదు, ఏదో మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఇవాళ మీ గురించి మేము అన్ని కూడా మానేసుకొని ఇవాళ మీ గురించి ఎక్కడ ఏ ఫండ్స్ ఎలా రప్పిస్తే వచ్చి మీ ఊరిని ఎలా బాగు చేయాలో ఇవాళ రాత్రి పగలు కూర్చొని ఇక్కడ మేము పనిచేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారం కూడా ఇలాగ కొనసాగితే మీ గ్రామం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ ఏదైనా సరే వాటర్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అటు రోడ్లు కానివ్వండి,
ఇవన్నీ కూడా మీకు చెందుతాయి. కాబట్టి మీరందరూ ఎప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉండండి. ఎప్పుడు కూడా ఈసారి వచ్చే ఎన్నికల్లో కూడా మరింత బలపడాలి. మీ గ్రామం కూడా కూటమి ప్రభుత్వానికి తప్పకుండా బలపడుతుందని, నేను చేసే మంచి కార్యక్రమాలతోటి తప్పకుండా బలపడుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే సిఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేసరికి ఇవాళ మన తుని నియోజకవర్గంలో దాదాపు ఈ 15 నెలల్లో కూడా 278 మందికి కూడా సిఎంఆర్ఎఫ్ చెక్లు ఇవ్వడం జరిగింది. మీ గ్రామానికి వస్తే ఒక సిఎంఆర్ఎఫ్ చెక్ ఇచ్చుకున్నాం 1,02,000 రూపాయలది. అలాగే ఇంకో 2 కూడా వచ్చినాయి నా దగ్గరికి ఇవాళ ఈ ప్రజా దర్బార్. తప్పకుండా వాళ్ళందరికీ పార్టీకి అతీతంగా అతను బాధపడ్డా లేదా ఆ బాధని మా కూటమి ప్రభుత్వం పంచుకుంటుంది. ఈ రోజున ఆ బాధను మేము పంచుకొని అతనికి ఎలా సహాయపడాలో అలా సహాయపడతాం. తప్పకుండా వాళ్ళిద్దరు సిఎంఆర్ఎఫ్ కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది ప్రజా దర్బార్లో. అలాగే ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసుకుంటుంది. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని, ఎప్పటికీ మాతో ఉంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై కూటమి. మన ఎమ్మెల్యే గారు, దివ్య మేడం గారు, అలాగే మన సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారు, మన ఇంకా ఇంటి గ్రామాన్ని చేసిన నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు అండి. ఈరోజు మన మేడం గారు మన ఊరు ప్రజా దర్బార్ మన సమస్యలు ఏమంటే తెలుసుకోవడానికి, ఏ సమస్యలు పరిశీలించడానికి వచ్చారు. మీరు ఏమో ఇక్కడ చెప్పుకోండి. అలాగే ఈరోజు మన ఊరు కొద్దిగా 2014 నుంచి కూడా కొద్దిగా వెనకబడి ఉంది. దాన్ని ముందు లాక్కు రావాలని చెప్పేసి మన అందరూ కూడా కృషి చేయాలి. మరి అందరూ కూడా మీరు పాత నాయకులే, కానీ మీరు అందరూ కూడా పాత లెవెల్లో వస్తారని మేడం గారు ఎంత హుషారుగా ట్రై చేస్తున్నారు. మీరు అందరూ మన సూపర్ మనం తెలుసుకోవాలి మనం కూడా. అలాగే ఈ రోజుల్లో మనకు రామకృష్ణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి 130 మందికి మనిషికి 40 సెంట్లు అప్పుడు పట్టాలు కూడా ఇచ్చారు. అది ఇప్పుడు అందరూ కూడా పండించుకుంటున్నారు. ఒక్కొక్కరికి కూడా మా అందరూ కూడా దానివల్ల బతుకుతున్నారు కూడా. నేను చెప్పగలదు, మీకు చెప్తాను కూడా అనుకుంటుంది. అలాగే అప్పుడు కూడా మనకు అసలు సిమెంట్ రోడ్లు వచ్చింది ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చే సిమెంట్ రోడ్లు. అప్పుడే మన ఎస్సీపేట సిమెంట్ రోడ్డు కోసం ఆ తర్వాత వచ్చే అసలు ఏ పథకం పెట్టినా అసలు తెలుగుదేశం గవర్నమెంటే పెట్టింది. ఒక మామూలుగా పథకం పెన్షన్ అవ్వమంటే, కిలో 2 రూపాయలు బియ్యం అవ్వమంటే, లేకపోతే మామూలుగా బట్టలు అవ్వమంటే, ఇలాంటి ఏ ఫంక్షన్ పెట్టినా ఇది పెట్టినా సరే. కానీ ఒక తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నందమూరి తారక రామరావు ఉన్నట్టు పెట్టారు. మొత్తం పేదలందరూ కనిపెట్టి ఆ రోజులు పెట్టిన పథకాలు నడుపుతున్నారు. ఎవరు వచ్చినా మన గవర్నమెంట్ పెట్టి అని. అందు గురించి ఇంకా మన పథకాలు ఏ వచ్చినా సరే కానీ సేనాకి మేడం గారు రెడీగా ఉన్నారు. మనకి ఏ సమస్య వచ్చినా మా తెలంగాణకి వెళ్ళి మన యనమల రాజేష్ గారు అడిగి కూర్చోట్లేదు ఇమీడియట్లో పరిష్కరించి ఏ సమస్య వచ్చినా ముందు అక్కడ పరిష్కరించి రండి అని చెప్పేసి మమ్మల్ని పంపిస్తున్నారు అక్కడికి. కానీ మన మనవరం కూడా ఎవరో చెప్పలేదు. ఉంటే చెప్పండి. రాజేష్ గారు అయితే మాత్రం తెల్లవారు నిద్రవ్వకుండా మళ్ళీ మాత్రం మమ్మల్ని ఎప్పుడప్పుడు కదిలితూనే ఉంటారు. మామూలు చేస్తుంటే మేము కూడా చేస్తున్నాం. మన కార్యకర్తలందరూ కూడా మీరు కృషి చేస్తున్నాం. అలాగే మేడం గారు కూడా గురించి తర్వాత మనకి 39 సర్వే నెంబర్ ఒకటి ఉంది మేడం. అవి మన గవర్నమెంట్లు ఇచ్చినవి అయినప్పుడు 130 మందికి ఇచ్చామండి. అవి ఏం చేశారంటే మేడం మామూలుగా ఇచ్చిన తర్వాత మనకు తీసేశారండి. 2024 మేడం అదే వైసీపీ ఎంఆర్ఆర్ ఎవరు ఉన్నారని చెప్పేసి అన్నారు. కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారు మేడం కొన్ని పార్టీ. అందులో కూడా అప్పటి నుంచి పెండింగ్ ఎలా ఉండిపోయింది మేడం. అది కొంత గట్టిగా దృష్టి పెట్టి మీరు చేయంతారని చెప్పేసి అందరూ 130 మందికి కూడా రైతు భరోసా అవుతాయి. వాళ్ళందరూ మన మనుషులే అండి. ఒకప్పట్లో పాత లెవెల్లో వాళ్ళకి మొత్తం గ్యారెంటీ వచ్చేది కూడా అన్నారు. అనుకుంటాను మీరు గట్టిగా దృష్టి పెట్టి చేస్తారని చెప్పేసి సెలవు తీసుకుంటే నా హాస్పిటల్ పెట్టి సెలవు తీసుకుంటాను.